హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళటి రెసిపీ పండు మిరపకాయల పచ్చడి. పండు మిరపకాయలు పావు కిలో, ఎల్లిపాయ జీలకర్ర మిక్సీలో వేసుకోవాలండి. ఇప్పుడు పండు మిరపకాయల ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. మిక్సీలో ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్నాక తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక పావు కిలోకి పావు కిలో చింతపండు వేసుకోవాలండి. పావు కిలో చింతపండు వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు వేసుకోవాలండి. దొడ్డుప్పు వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఆ పండు మిరపకాయల పేస్టు, చింతపండు మళ్ళీ అన్నీ రెండు కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టేసి నిల్వ ఉంచుకోవచ్చండి ఎన్ని రోజులైనా కానీ. మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి. మిక్సీ పట్టి పెట్టుకున్నాక మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసి పోపు పెట్టుకోవచ్చండి. మొత్తం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పచ్చడి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక శనగపప్పు కొద్దిగా, ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు మంచిగా తడి లేకుండా కడిగి తుడుచుకోవాలండి. హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి, వేయించి పొడి చేసుకోవాలి. 1 స్పూన్ ఆవ పొడి. ఇప్పుడు ఇది వేసుకొని పోపు కలుపుకోవాలి. ఇలా ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పండు మిరపకాయల పచ్చడికి. పండు మిరపకాయల పచ్చడి రెడీ అండి. ఇలా పోపు పెట్టుకున్నాక వేడివేడి అన్నంలో తింటుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.